రాసిన సువార్త 6వ అధ్యాయంలో 12వ వచనంలో, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము అనే ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం అంటున్నాడంటే ఇక్కడ మనం గుర్తించాలి, మనకు మన దగ్గర రుణము తీసుకున్నవారు, మనకు అచ్చి ఉన్నవారు, మనకు ఇవ్వవలసిన వారు, ఇలాగూ మనకు రుణస్థులుగా ఉన్న వ్యక్తులను మనం క్షమించటం అనేది ఈ ప్రార్థనలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దీనిని గురించి యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న ఉపమానాన్ని కూడా తెలియజేశాడు. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయంలో 21వ వచనం నుండి మనం చూస్తే, ఒక ప్రశ్న వేశారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు 22వ వచనంలో అంటున్నాడు, అతనితో ఇట్లా అన్నాడు, 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకు అని నీతో చెప్పుచున్నాను అని అంటున్నాడు. ఇలాగూ ఇతరులను మనం క్షమించే విషయంలో, మనకు అచ్చి ఉన్న వారిని క్షమించే విషయంలో, లేక మన రుణస్థులను మనం క్షమించే విషయంలో ఎన్నిసార్లు నేను ఆ వ్యక్తిని క్షమించాలి, ఎన్నిసార్లు అని అంటున్నప్పుడు 77 ఏళ్ల మట్టుకు అని యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు. దీని అర్థం ఏమిటి అంటే, మన జీవితకాలం మట్టుకు ఒక వ్యక్తిని మనం క్షమించాలి. ఎందుకు అంటారా? ఇదే మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో, మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడలా. హృదయపూర్వకముగా అంటే కొన్ని రోజులు తాత్కాలికంగా ఒక వ్యక్తిని క్షమించి వదిలిపెట్టడం కాదు. 1 సంవత్సరం వరకు అతన్ని క్షమించి 1 సంవత్సరం తర్వాత మరలా నేను కోప్పడాలనే మనసును కలిగి ఉండటం కాదు. 10 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తిని అడుగుదామని కాదు. ఇప్పుడు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి తర్వాత ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు అడగాలని కాదు. ఒక వ్యక్తిని క్షమించాలి అంటే ఎలా క్షమించాలో యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేస్తాడు అనే విషయాన్ని తెలియజేశాడు. దానిని గూర్చి ఒక ఉపమానం కూడా తెలియజేశాడు. ఒక వ్యక్తి 10,000 తలాంతులు ఒక యజమానుడికి అప్పు ఉన్నాడు. ఈ 18వ అధ్యాయం 23వ వచనం నుండి మనం గమనిస్తే, ఆ ఉపమానంలో 10,000 తలంతులు అంటే ఇప్పటి కాలంతో పోలిస్తే 3,60,00,000 రూపాయలు 3,60,00,000 రూపాయలు అచ్చి ఉన్నాడు యజమానుడికి. అతన్ని ఇమ్మని బలవంతం చేశాడు. నీవు, నీ భార్య, నీ పిల్లలందరినీ జైల్లో పెడతానన్నాడు. అతను అన్నాడు, నేను ఇవ్వలేను అన్నాడు. సరే, నువ్వు ఇవ్వలేకపోతున్నావు కాబట్టి నేను నిన్ను క్షమించేస్తున్నానని ఆ భారీ మొత్తంలో ఉన్న ఆ అప్పంతటిని ఆ యజమానుడు కొట్టివేసి, నేను నీకు అప్పు అనేది నీకు లేదిక, నువ్వు వెళ్ళిపో స్వేచ్ఛగా అని పంపించేశాడు. ఈ క్షమాపణ పొందిన వ్యక్తి మరలా అతను వెళ్తున్న సమయంలో ఇతనికి ఒక 100 దేనారములు అప్పున్న ఒక వ్యక్తి కనబడ్డాడు. 100 దేనారములు. దేనారం అంటే ఇంచుమించు ₹1 కింద ఫుట్ నోట్లో ఉంటుంది. తలాంత్ అంటే 3,600 దేనారం అంటే ₹50 50 పైసలు అని, ₹1 అని. ఈ ₹1 100 దేనారాలు అంటే ₹50 అప్పు ఉన్నాడు. 10,000 దేనారాలు ఎక్కడా? ఈ యొక్క 10,000 తలాంతులు ఎక్కడా? 100 దేనారాలు ఎక్కడా? ₹50 అప్పు ఉన్నాడని అతన్ని కోర్టుకు లాగి జైల్లో పెట్టించి ఆ డబ్బు వసూలు చేసుకునేంత వరకు ఇతను తన కక్ష సాధించాడు. ఈ విషయం యజమానుడికి తెలిసింది. 10,000 తలాంతులను క్షమించిన యజమానుడికి తెలిసి ₹50 కోసం ఒక వ్యక్తి జీవితాన్ని, కుటుంబాన్ని జైలు పాలు చేసి నష్టం చేశావు. నేను ఎంత పెద్ద మొత్తంలో నీకు క్షమాపణ కలుగజేశాను. ఒక చిన్న విషయంలో ₹50 విషయంలో నువ్వెందుకు ఆ వ్యక్తిని క్షమించలేదని చెప్పి అతన్ని పట్టుకెళ్ళి ఇతను యజమానుడు జైల్లో వేయించాడు. ఇటు రీతిగా క్షమాపణ అనేది మన జీవిత కాలంలో ఒక్కసారే మనము క్షమించాము అంటే ఇక అక్కడతో అయిపోయింది క్షమాపణ. అంతేకాని కొన్ని రోజుల వరకు క్షమించి చూస్తాను, కొన్ని రోజులు ఓపిక పడతాను, తర్వాత నేనేంటో చెప్తాను, నేనేంటో చూపిస్తాను,
ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి నేను ఆగుతున్నాను, అతనికి డబ్బులు వచ్చిన తర్వాత నేను మరలా అడుగుతాను. కొన్ని రోజులు మన కోపాన్ని దాచుకోవటము, కొన్ని రోజులు మన యొక్క కక్షను మనం దాచుకోవటము, కొన్ని రోజులు మన అధికారాన్ని దాచుకోవటము, కొన్ని రోజులు ఓపిక పట్టడము కాదు. క్షమాపణ అంటే ఇది ఎప్పటికీ. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన క్షమాపణ ఎలాంటిది? మనమింకను పాపులమై ఉండగానే శిక్షకు అర్హులుగా ఉండగానే ఆయన మన పక్షముగా మన శిక్ష ఆయన మీద వేసుకొని ఎప్పటికీ మనం శిక్ష పొందకుండా, ఎప్పటికీ మనం శిక్ష అనేది మన జీవితంలో మనం పొందకుండా యేసుక్రీస్తు ప్రభు వాటంతటి నుండి మనకు విడుదల కలుగజేశాడు కదా. యేసుక్రీస్తు ప్రభు ఎట్టి రీతిగా క్షమించాడో అదే రీతిగా క్షమాపణ గుణం అనేది మనలో మనం కలిగి ఉండాలి. ఇటు రీతిగా క్షమాపణ అనేది మనం కలిగి ఉండకపోతే మన జీవితంలో ఎప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. అందుకే బైబిల్లో చక్కని మాటలు యేసుక్రీస్తు ప్రభు ఈ విషయాన్ని గూర్చి తెలియచేశాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము అంటున్నాడు. నీ సహోదరునితో సమాధానం లేకపోతే, విరోధం ఏమైనా ఉన్నదని దేవుని సన్నిధిలో నీకు జ్ఞాపకం వస్తే, నువ్వు ప్రార్థించడం ఆపివేసి ముందు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. నువ్వు అర్పణ అర్పించడం మానివేసి ముందు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. మన జీవితంలో అసమాధానకరమైన స్థితి, ఒక వ్యక్తిని శత్రువుగా భావించే స్థితి, ఒక వ్యక్తిని క్షమించకుండా ఆ వ్యక్తిని శత్రువుగానే మన జీవితకాలం అంతా మనం చూచే స్థితిని దేవుడు అంగీకరించటం లేదు. ఒకవేళ సంఘంలో ఒక బెంచ్లో మనం కూర్చుంటున్నప్పుడు అదే బెంచ్లో మనకు గిట్టని వారో, మన శత్రువులు, మనకు అన్యాయం చేసిన వారో, మనకు నష్టం కలిగించిన వారో, మనకు రుణస్థులుగా ఉన్నవారో ఉంటే ఆ బెంచ్లో కూర్చోగలుగుతున్నామా? వారితో పాటు కలిసి ఆ రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోగలుగుతున్నామా? మనకు ఎదురవుతున్న మనకు హాని చేసిన వారు, కీడు చేసిన వారు, నష్టం చేసిన వారు మనకు ఎదురైనప్పుడు సమాధానంగా వారిని పలకరించగలుగుతున్నామా? ప్రేమించగలుగుతున్నామా? హృదయంలో అసమాధానం పెట్టుకొని పైకి ప్రైజ్ ది లార్డ్ అంటే కుదరదు. హృదయంలో అసమాధానకరమైన స్థితి పెట్టుకొని అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నామని దేవుణ్ణి ఆరాధించే వరుసలో అందరితో పాటు కలిసి నటిస్తే కుదరదు. దేవుని సన్నిధిలో దేవుడు హృదయాన్ని చూసేవాడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తున్నారు, కానీ యెహోవా మన హృదయములను పరిశీలన చేసే దేవుడు. మన హృదయాంతరంగాన్ని దేవుడు పరిశీలన చేసేవాడు. కాబట్టి మనము ఎలాంటి క్షమాపణ హృదయాన్ని కలిగి ఉన్నామో, ఎలా ఇతరుల పట్ల మన వైఖరి ఉన్నదో, ఎలాంటి యథార్థత మన హృదయంలో కలిగి ఉన్నామో, ఎలా ప్రేమ మనం ఇతరుల పట్ల చూపిస్తున్నామో ప్రతిదీ దేవుడు పరిశీలించేవాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. రొట్టె ద్రాక్షరసాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ముఖ్యంగా మనలను మనం విమర్శ చేసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. మన మనస్సాక్షిలో దోషారోపణ ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం సరి చేసుకోవాలి. దేవునితో సమాధాన పడాలి. ఇతరులతో అసమాధానం ఉన్నట్లయితే ఇతరులతో సమాధాన పడాలి. 2 పనులు చేయాలి. అందుకే 10 ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును అంటే దేవుణ్ణి పరిపూర్ణంగా నువ్వు ప్రేమించు. 2వది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ పొరుగువాని విషయంలో ఎలాంటి అసూయ, ద్వేషం, కక్ష, కోపం ఇక ఏది లేకుండా సంపూర్ణంగా నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో అలా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించాడు. పిల్లల, దేవుణ్ణి మాత్రమే ఎంత గొప్పగా ఆరాధించాం, దేవునితో ఎలా సహవాసం కలిగి ఉన్నాం, ఎంతగా ప్రార్థన చేశాం, ఎంతగా వాక్యం వింటున్నాం, ఎన్ని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడుతున్నాయి. ఈ అన్ని విషయాలు బాగానే లెక్కలు చూసుకుంటున్నాం. కానీ రోజు రోజుకి ఎంతమంది మనకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. రోజు రోజుకి ఎంతమందిని మనం శత్రువులుగా భావిస్తూ ఉన్నాం. ఎంతమందితో అసమాధానకరమైన స్థితిలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేస్తున్న ప్రతి వ్యక్తి ఇతరులను క్షమించాడా లేదా, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడా లేదా, ఖచ్చితంగా
ప్రతిసారి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి మనకు విరోధులుగా ఉన్న వారి విషయంలో క్షమాపణ కలిగిన హృదయం కలిగి ఉండాలి. ఇది బైబిల్ చెప్తుంది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో 44వ వచనంలో, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఇటు రీతిగా అంటున్నాడు, నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను మీరు ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, మిమ్మును హింసించు వారి కొరకు, మీకు హాని చేసే వారి కొరకు, మీకు నష్టం కలిగించే వారి కొరకు, వారందరూ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతిసారి నీ శత్రువులను ప్రేమించే హృదయం నువ్వు కలిగి ఉండకుండా ఒక వ్యక్తిని ద్వేషిస్తూ దేవునితో సమాధానంగా ఎలా ఉండగలవు? ఒక వ్యక్తితో అసమాధానకరమైన స్థితిలో ఉండి దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలవు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నిన్ను వలె నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించటం నేర్చుకుంటావు. ప్రేమ అనేది క్రియారూపకంగా మన జీవితంలో కనబడాలి. కేవలం 31వ తారీఖు డిసెంబర్ నెలలో మళ్ళా జనవరి 1వ తారీఖు వస్తుందనగా ఆ మిడ్ నైటో లేక జనవరి 1 రోజు ఒక అసమాధానకరమైన శత్రువుగా ఉన్న ఒక వ్యక్తితో సమాధాన పడటం కాదు. సమాధానం అనేది ఒక్క రోజుతో కాదు, అలాంటి ప్రేమ అనేది ఒక్క రోజుతో కాదు. జీవితకాలం అంతయు మన శత్రువులను మనం ప్రేమించే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్న ప్రతి వ్యక్తిని ప్రతిసారి మన శత్రువులను క్షమించాలి. మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది మన జీవితంలో మనం సరైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నప్పుడు ప్రేమ కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. క్షమించే జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో 12వ వచనంలో, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మేము ఎలాగైతే క్షమిస్తున్నామో ప్రభువా అలాగే మా రుణములు క్షమించు అంటున్నాడు. అంటే గమనించండి, మనం ఎవరినైనా క్షమించకపోతే మన రుణములు క్షమించబడవు. మన ఎడల కీడు చేసిన వాడిని మనం క్షమించకపోతే మనం చేసిన కీడు క్షమించబడదు. మన ఎడల పాపం చేసిన వాడిని క్షమించకపోతే మనం చేసిన పాపం క్షమించబడదు. దేవుని యొక్క ప్రేమ అనేది ఏంటిదో, ఎలా మన జీవితం ఉండాలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. మన రుణస్తులను మనం క్షమించి ఉంటే అలాగే మన రుణాన్ని దేవుడు క్షమిస్తానంటున్నాడు. కాబట్టి ఇతరులతో అసమాధానంగా ఉంటూ, ఇతరులను శత్రువుగా భావిస్తూ, దేవుని సన్నిధిలో నేను నమ్మకంగా ఉన్నాను, దేవునితో నేను యథార్థంగా ఉన్నాను, చక్కగా వాక్యం వింటున్నాను, గుడికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా భక్తి జీవితం బాగానే ఉందని పైకి చూసుకుంటూ ఒకవేళ మోసపోతున్నామేమో మనలను మనం పరిశీలన చేసుకోవాలి. నీ రుణస్తులను నువ్వు క్షమిస్తేనే కానీ నీ రుణములు క్షమించబడవు. ఇతరులను నువ్వు క్షమిస్తేనే కానీ నువ్వు క్షమించబడవు. కాబట్టి నీ జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నావు అని గుర్తించి, ప్రార్థన అనేది దేవునితో సమాధానకరమైన స్థితిని ఏర్పాటు చేయటం మాత్రమే కాదు, ఇతరులతో కూడా సమాధానకరమైన స్థితిని కలుగ చేస్తూ ఉన్నదని నువ్వు గుర్తించి నీ జీవితంలో సమాధానం కలిగిన స్థితిలో, యథార్థత కలిగిన స్థితిలో, ఇతరులను క్షమించే స్థితిలో, ప్రేమ కలిగిన వ్యక్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థించే జీవిత విధానాన్ని ఈ మాట మనకు తెలియజేస్తుంది.